యాక్చువల్గా ఈ రోజు రేపట్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుందని చెప్పారు. ఓకే. సో ఈ 1 or 2 days లో వాళ్ళు అట్లాగే అసలు అంటే సీన్ రీక్రియేషన్ కూడా చేస్తారండి వాళ్ళ ఎక్స్పర్ట్స్ తో. ఎగ్జాక్ట్ గా ఏ స్పీడ్ లో వచ్చింది, ఎలా పడ్డారు, ఫస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ని ఆధారం చేసుకొని ముందు భాగంలో పడ్డా, వెనకాల భాగంలో పడ్డా, ఏం రప్చర్ అయినాయి అవన్నీ సీన్ రీక్రియేట్ చేసుకొని చెప్తారంతా. అది ఎప్పుడు చేస్తారని చెప్పడం జరిగిందా మీతో? నాకు తెలిసి పోస్ట్ మార్టం అయితే ఈ రోజులో రావాలండి యాక్చువల్ గా. ఓకే. మరి ఎందుకు డిలే జరుగుతుందో తెలియదు. అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ నేరుగా మీకు ఇస్తామని చెప్పారా, లేకపోతే పోస్ట్ మార్టం రిపోర్ట్ని మీ ప్రతినిధులు అందరూ ఉన్న సమక్షంలో మాట్లాడిన తర్వాత మీకు ఓకే అనుకున్న తర్వాత ఇన్ఫ్యాక్ట్ బయట సమాజానికి చూపించే ప్రయత్నం జరుగుతుందా? దాని గురించి ఏమైనా చెప్పుకొచ్చారా? ప్రెస్ మీట్ లోనే రిలీజ్ చేస్తారండి పోస్ట్ మార్టం రిపోర్ట్. ఓకే. చెయ్యాలి కదా, చెయ్యాలి. ప్రెస్ మీట్ ఉద్దేశం అది కదా, పోస్ట్ మార్టం రిపోర్ట్ ని పబ్లిక్ చేస్తారు దాన్ని. ఓకే, రైట్. అంటే ఇటు సీన్ రిక్రియేషన్ కి సంబంధించి కూడా మీతో మాట్లాడారు, రైట్? అవునండి. అది ఎప్పుడు జరగచ్చండి? ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ రప్పించారు దాని మీద. ఓకే. డీటెయిల్స్ అన్ని వచ్చినాయి, అది కూడా జరుగుతూ ఉంది. అంటే బోల్డ్ అంత ఫిజిక్స్ కూడా అప్లై చేయాలి అందులో సైంటిఫిక్ గా. అంటే వెలాసిటీ ఒకవేళ హిట్ అయితే డబుల్ స్పీడ్ లో వెళ్తుంది కదా. ఏదైనా కారు గుద్దింది అనుకోండి, ఇప్పుడు 60 km స్పీడ్ లో వెళ్తే కారు గుద్దితే స్పీడ్ పెరుగుతుంది వెంటనే. సో అదేమన్నా ఉందా, ఆ రీజన్ ఏమన్నా ఉందా, అలాగా అబ్రప్ట్ గా యాక్సిలరేషన్ పెరిగిన అనుమానాలు ఏమైనా ఉన్నాయా, అవన్నీ తెలిసిపోతాయి. వాళ్ళు టైర్లను బట్టి, బండి ట్రావెల్ చేసిన దూరాన్ని బట్టి, హిట్ చేసిన దాన్ని బట్టి, ఒకవేళ అక్కడ ఏదైనా రాయి ఉన్నా ఆ రాయిని గుద్దుకున్నప్పుడు ఆ రాయి బ్రేక్ అయిన దాన్ని బట్టి ఆ స్పీడ్ ని, ఆ ఇంపాక్ట్ ని క్యాలిక్యులేట్ చేయగలరు వాళ్ళు. ఇంపాక్ట్ ని క్యాలిక్యులేట్ చేయగలరు. అంటే అంత టెక్నాలజీ ఉంది ఇప్పుడు అని అంటున్నారు. మరి ఓకే, చూడాలి మరి అది ఎన్ని రోజులు పట్టచ్చు అంటున్నారు. అంటే ఓకే, ఈరోజు పోస్ట్ మార్టం రిపోర్ట్కి సంబంధించి ఈరోజు రేపట్లో వస్తుంది అంటున్నారు. అట్ ద సేమ్ టైం మీరన్నట్టుగా సీన్ రిక్రియేషన్కి సంబంధించి ఇంకొక 2 రోజులు అనుకుందాం. అంటే ఎన్ని రోజులు అంటే సుమారుగా మీకేమైనా మాట్లాడిన సందర్భం అన్నారా, లైక్ ఈ రోజుకల్లా వచ్చే అవకాశం ఉంటుంది రిపోర్ట్ అని? నా పర్సనల్ అభిప్రాయం అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేసిందండి. ఓకే. పోస్ట్ మార్టం రిపోర్ట్ ని ఆధారం చేసుకొని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. దట్ ఈస్ వై పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆల్కహాల్ ఏమైనా వాళ్ళు ఫైండ్ అవుట్ చేసుంటే ఎక్కడెక్కడ ఆల్కహాల్ కొన్నారు అనే దాని మీద వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారనేది నేను అనుకుంటున్నాను. ఓకే. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ కి చాలా ప్రైమరీ పోస్ట్ మార్టం రిపోర్ట్ కదా. అవును అవును. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ యొక్క 90% డీటెయిల్స్ పోలీసుల దగ్గర ముందే ఉన్నాయనేది నా యొక్క అభిప్రాయం. అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రస్తుతం పోలీసుల దగ్గర ఉంది, దాన్ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. బట్ క్లారిటీ వచ్చిన తర్వాత బయట పెట్టే అవకాశం ఉంటుంది, రైట్? ఎగ్జాక్ట్లీ. అండ్ అది తప్పని నేను అన్నాను. అదే వాళ్ళ ప్రొసీజర్, అది మనం తప్పని అనలేము. ఎందుకంటే సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి. వాళ్ళకు కూడా ఇప్పుడు కొన్ని పాలసీస్ ఉంటాయండి ఇన్వెస్టిగేషన్ చేయడానికి. ఇష్టానుసారంగా మనం అనుకున్నట్టుగా మనం ఇక్కడ బయట నుంచి మాట్లాడేస్తే చేసేసేది కాదు. ఇన్వెస్టిగేషన్ కూడా దేర్ ఇస్ ఎ బుక్, దేర్ ఇస్ ఎ పాయింట్, యూ హ్యావ్ టు ఫాలో దెమ్. రైట్. సో అంటే ఇక్కడ సునీల్ గారు, ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, దాంతోపాటు ఒక్కొక్క విజువల్కి సంబంధించి కావచ్చు, లేకపోతే అక్కడ ప్రత్యక్ష సాక్షులుగా చెబుతున్న వ్యక్తులు కూడా మాట్లాడిన సందర్భం. సో ఇలా జరుగుతున్న క్రమంలో ఒక డౌట్ కావచ్చు, ఒక క్వశ్చన్ మార్క్ కావచ్చు, ప్రధానంగా తెర మీదకి తీసుకొస్తున్న సందర్భం ఏంటంటే కనుక హెడ్లైట్కి సంబంధించి. హెడ్లైట్ అది పగిలింది అనేది ఒక వెర్షన్ వినిపిస్తోంది, లేదు ఊడిపోయి పడింది అనేది. దీని మీద ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది? ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో సోషల్ మీడియా వేదిక అనేక క్వశ్చన్స్ రైజ్ అయ్యి అనేకమైన అనుమానాలు తెర మీద తీసుకొచ్చిన పరిస్థితి. పోలీసులు కూడా అన్నారు, ఒక ఎవిడెన్స్ ఉంటే కనుక మాకు ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేస్తామని.
ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే ఆ హెడ్లైట్కి సంబంధించి ఎటువంటి చర్చ జరిగింది క్రైస్తవ సంఘాల్లో? ఏమైనా అనుమానాలని తెర మీద తీసుకురావడం జరిగిందా? ఎందుకంటే కొంత అభిప్రాయం దాడి జరుగుండొచ్చు అనేది ఒక అభిప్రాయం వ్యక్తం చేయడం జరుగుతోంది, కానీ ఇక్కడ ప్రమాదం జరిగిందని ఒక కోణం ప్రచారంలో ఉంది. అంటే నేను మీకు తెలుసు, నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉన్నాను. అవును అవును. అంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళ ఆలోచనలు ఒక్కొక్కలాగా ఉంటాయండి. పిల్లలు కొంచెం కుర్రవాళ్ళ ఆలోచనలు వేరేగా ఉంటాయి, చదువుకున్న ఆలోచనలు వేరేగా ఉంటాయి. ఆ క్రిస్టియన్ ఎమోషన్ లో ఉన్న వాళ్ళ ఆలోచనలు వేరేగా ఉంటాయి. ఒక్కొక్కళ్ళ ఆలోచన ఒక్కొక్కలాగా ఉంటది. ఓకే. సో అంటే మీరు ఎవరికి వాళ్ళు కొన్ని వందల అనాలిసిస్లు ఇచ్చేస్తున్నారు ఎవరికి వాళ్ళు. నేను కొంచెం బ్రాడర్ వేలో ఆలోచన చేస్తున్నాను. నేను అన్ని కూడా కొంచెం బ్రాడర్ వేలో ఆలోచన చేస్తున్నాను. నేను అట్లాగే క్రైస్తవ సంఘాలకు కూడా నన్ను ఇన్వైట్ చేసి డిస్కషన్స్ ఉన్న అన్ని చోట్ల కూడా నేను అందరినీ కూడా కొంచెం ఓపెన్ మైండ్ తో ఉండమని చెప్తున్నాను, బ్రాడర్ గానే ఆలోచించమని చెప్తున్నాను. ఏదేమైనా భవిష్యత్తులో మాత్రం క్రైస్తవులకి నా మెయిన్ ఎజెండా ఇందులో ఏమిటి అని అంటే, ఈ ఎపిసోడ్ అంతటి తర్వాత క్రైస్తవులకి హిందువులకి కానీ ఇది దేశము హార్మోనీతో ఉండాలి. ఇక పైన రిలీజియస్ గొడవలు కానీ ఇంపాక్ట్ కానీ ఎవరి మీద పడకుండా ఉండాలంటే ఏం చేయాలి మనం? ఈ రిలీజియస్ గొడవలు మీరు అన్నట్టుగా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ని తెర మీద తీసుకొచ్చారు మీరు. అంటే ఇకపై ఈ ఘటనకు సంబంధించి ఒక్క క్షణం అలా పక్కన పెట్టే ప్రయత్నం చేసినప్పుడు రిలీజియస్గా ఎటువంటి ఘటనలు జరగకూడదని ఒక అంశానికి మీరు ప్రస్తావించారు. కాబట్టి పోలీసుల రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇటు ప్రభుత్వాన్ని కలిసి ఆలోచన చేస్తున్నారా, లేకపోతే పోలీసు రిపోర్టులు ఇక్కడ ఆలస్యం అవుతుంది అనే ఒక అంశం తెర మీదకి వస్తున్న సందర్భంలో ఉన్నతాధికారులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వాన్ని కలిసి ఏమైనా రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేయడం జరుగుతుందా? అదే అనుకుంటున్నామండి. ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి అన్ని మతాల వాళ్ళని కూర్చోబెట్టమని, ఇటువంటి అగ్రెసివ్ స్టేట్మెంట్స్, అన్నెసెసరీ స్టేట్మెంట్స్ ఎక్కడ కూడా ఎవరు వేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అడగటానికి మేము సిద్ధపడుతున్నాం. ఇప్పుడే ఎటువంటి ఎపిసోడ్ అంతా అయిపోయింది. ఓకే. సో దీని మీద ఏమైనా డిస్కషన్ స్టార్ట్ అయ్యాయా? ఎందుకంటే ప్రభుత్వానికి కలిసి రెఫరెండం ఇచ్చే సందర్భంలో అనేక పాయింట్స్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు అన్నట్టుగా థ్రెడ్ కాల్స్కి సంబంధించి మాట్లాడుతున్న సందర్భం, దాంతోపాటు ఇంటర్నల్గా కూడా ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక వాటిని సెటిల్ చేసుకుని ముందుకు వెళ్లాల్సిన సందర్భం, ఇలా చాలా ఉంటాయి. కాబట్టి ఇప్పటికే డిస్కషన్ స్టార్ట్ అయ్యిందా? ఖచ్చితంగానండి, ఖచ్చితంగా స్టార్ట్ అయింది. చాలా మంది ఇదివరకు ఎప్పుడు లేని విధంగా కూడా క్రైస్తవ పెద్దల్లో కానీ ఓవరాల్ కమ్యూనిటీలో కానీ చాలా స్పందన వచ్చింది ఈ ఎపిసోడ్ వల్ల. ఐక్యత వచ్చింది. సో అందరూ కలిసి ఉండాలనేది బేసికల్ గా అందరూ మాట్లాడుకుంటున్నటువంటి విషయం. రైట్. అంటే ఈరోజు రేపట్లో కొద్దిసేపటి కింద మీరు అన్నట్టుగా ఈరోజు రేపట్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ కనుక వస్తే దాన్ని బేస్ చేసుకొని ఆ తర్వాత లీగల్గా ముందుకు వెళ్ళి ఆలోచన చేస్తున్నారా? ఎందుకంటే నిన్న కొద్ది రోజు ఇన్ఫ్యాక్ట్ మొన్న నేను ఎక్స్పర్ట్స్తో మాట్లాడినప్పుడు, ప్యానల్తో మాట్లాడినప్పుడు, మరి ముఖ్యంగా జేఏసీగా ఏర్పడుతున్నాం అని చెప్పి కమ్యూనిటీకి సంబంధించి మాట్లాడిన సందర్భంలో కుదిరితే మేము ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ని కూడా ఆశ్రయిస్తూ ఉంటున్నారు. సో లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి అడుగులు పడుతున్నాయి, లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ఆలోచన చేయడం జరుగుతోందండి? పాసిబిలిటీస్ ఉన్నాయండి, కానీ అంతవరకు చేయగలము, చెయ్యొచ్చు, అవసరం ఏంటో చూసుకోవాలి. ఓకే. అంటే అది ప్రతిపాదన దశలోనే ఉందా, లేకపోతే ఆచరణ వైపు కూడా అడుగులు పడుతున్నాయా? అటువంటి ఆలోచన ఉందా? లేదు, ప్రస్తుతానికి ప్రతిపాదనలోనే ఉన్నది. బట్ కొన్ని ఎస్పెషల్లీ ప్రవీణ్ పగడాలకు ఇంటర్నేషనల్ గా ఉన్న కనెక్షన్స్, ఓకే, ఆయన ఇంటర్నేషనల్ గా ఆయనకున్న అభిమానులు ఎస్పెషల్లీ యుఎస్ లో వాళ్ళు ఎఫ్బిఐని ఇన్వెస్టిగేషన్ కి ఇన్వాల్వ్ చేయాలని వాళ్ళు మాకు ఒత్తిడి పెడుతున్నారు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం పంజాబ్ లో ఇటువంటి కేసు కాదు, ఇంకొక కేసు సిమిలర్ ఒక కేసు జరిగినప్పుడు మన దేశంలో
టెక్నాలజీని వాటిని సరిగ్గా యూజ్ చేయకుండా దాన్ని క్లోజ్ చేశారు. అప్పుడు ఇంటర్నేషనల్